బాలు మీనాని అసలు నిన్ను కాపురానికి తీసుకురావడమే నేను చేసిన పెద్ద తప్పు అంటూ తిడుతూ ఉంటాడు. ఆ మాట బాలు వాళ్ళ నానమ్మ వినేస్తుందనమాట. వీళ్ళిద్దరు గొడవ పడుతున్న టైంలో అక్కడికి వస్తారు. ఏంటి మీరిద్దరు గొడవ పడుతున్నారు, కాపురానికి తీసుకురావడమే తప్పు తప్పు అంటున్నావు, ఏమైందిరా, మీరు ముందు ఇంట్లోకి రండి అని చెప్పని లాక్కొని పోతుందనమాట. అయితే ఇంట్లోకి వెళ్ళగానే సుశీలమ్మ గారికి పెద్ద షాక్ ఎదురవుతుంది. ఎందుకంటే కొడుకుని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఇదేంట్రా సత్యం, ఇలా అయిపోయావు, ఇంత నీరసంగా ఇంత తగ్గిపోయావు, అసలు ఏమైంది అంటే, జ్వరం వచ్చిందిలే అమ్మ, హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాను అంటే, జ్వరానికే హాస్పిటల్లో జాయిన్ అవ్వడం ఏంట్రా అంటూ ఉంటే ఈ ప్రభావతి, హాస్పిటల్ అడ్మిట్ అయితే మరి తగ్గిపోరా అంటూ మాట్లాడుతుంది. అసలు నా కొడుకు ఏమైంది, నా కొడుకుని ఎందుకు హాస్పిటల్లో జాయిన్ చేయించావు అంటూ ప్రభావతి మీద విరుచుకుపడుతుంది అనమాట. ఇక బాలు వాళ్ళ నానమ్మకి ఏం చెప్పాలో అర్థం కాదు. హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్తే ఈమె ఎక్కడ పడిపోద్దో అని అబద్ధాలు చెప్పడం మొదలు పెడతారనమాట. ఇంకా ప్రభావతి కవర్ చేసుకుంటూ ఉంటుంది, బాలు కవర్ చేసుకుంటూ, సత్యం అయితే నోరు మెదపడనమాట. అమ్మకి ఏం చెప్తే ఏమైపోతుందా అన్నట్టు కంగారుగా చూస్తూ ఉంటాడనమాట. బాలు వాళ్ళ నానమ్మ రావడం ఒక రకంగా మంచిదే. ఎందుకంటే మీనా మధ్య బాలు మధ్య ఉన్న గొడవల్ని ఈమె తీర్చేస్తారు, ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలిపేస్తారు.